దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆఖరుగా ఒక పాట పాడుతూ దేవుని ఉపదేశం వినడానికి మనం మన మనస్సును జాగ్రత్తగా సిద్ధపరుచుకుందాం. సంతోషకరమగు వర్తమానము పంచుతూ పోదాం సర్వలోకము. సంతోషకరమైన వర్తమానము పంచుతూ పోదాం సర్వలోకము. అందరి కోసం అందరి కోసం అందరి కోసం యేసు పుట్టెను. సందడి చేద్దాం సంగీతంతోను. అందరి కోసం యేసు పుట్టెను. సందడి చేద్దాం సంతోషంతోను. సంతోషకరమగు వర్తమానము పంచుతూ పోదాం సర్వలోకము. సంతోషకరమగు వర్తమానము పంచుతూ పోదాం సర్వలోకము. అందరి కోసం అందరి కోసం అందరి కోసం యేసు పుట్టెను. సందడి చేద్దాం సంగీతంతోను. అందరి కోసం యేసు పుట్టెను. సందడి చేద్దాం సంగీతంతోను. సంతోషకరమగు వర్తమానము పంచుతూ పోదాం సర్వలోకము. సంతోషకరమగు వర్తమానము పంచుతూ పోదాం సర్వలోకము. మందల కాచే కాపరులను దూత మంచి వార్త చెప్పిపోయేను. మందల కాచే కాపరులకు దూత మంచి వార్త చెప్పిపోయేను. పామరులైనా పండితులైనా పామరులైనా పండితులైనా అందరి కోసం అందరి కోసం అందరి కోసం యేసు పుట్టెను. సందడి చేద్దాం సంగీతంతోను. అందరి కోసం యేసు పుట్టెను. సందడి చేద్దాం సంగీతంతోను. సంతోషకరమగు వర్తమానము పంచుతూ పోదాం సర్వలోకము. సంతోషకరమగు వర్తమానము పంచుతూ పోదాం సర్వలోకము. తూర్పు దేశపు జ్ఞానులకును క్రీస్తు దర్శన భాగ్యమాయెను. తూర్పు దేశపు జ్ఞానులకును క్రీస్తు దర్శన భాగ్యమాయెను. శ్రీమంతులైనా సామంతులైనా శ్రీమంతులైనా సామంతులైనా అందరి కోసం అందరి కోసం అందరి కోసం యేసు పుట్టెను. సందడి చేద్దాం సంగీతంతోను. అందరి కోసం యేసు పుట్టెను. సందడి చేద్దాం సంగీతంతోను. సంతోషకరమగు వర్తమానము పంచుతూ పోదాం సర్వలోకము. సంతోషకరమగు వర్తమానము పంచుతూ పోదాం సర్వలోకము. యూదయలోని చిన్న గ్రామం రాజు జన్మతో ధన్యమాయెను. యూదయలోని చిన్న
చిన్నవారైనా గొప్పవారైనా అందరి కోసం అందరి కోసం అందరి కోసం యేసు పుట్టెను సందడి చేద్దాం సంగీతంతోను అందరి కోసం యేసు పుట్టెను సందడి చేద్దాం సంగీతంతోను సంతోషకరమగు వర్తమానము పంచుతూ పోదా సర్వలోకము సంతోషకరమగు వర్తమానము పంచుతూ పోదా సర్వలోకము అందరి కోసం అందరి కోసం అందరి కోసం యేసు పుట్టెను సందడి చేద్దా సంగీతంతోను అందరి కోసం యేసు పుట్టెను సందడి చేద్దా సంగీతంతోను సంతోషకరమగు వర్తమానము పంచుతూ పోదా సర్వలోకము సంతోషకరమగు వర్తమానము పంచుతూ పోదా సర్వలోకము దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుని మహాకృప చేత దేవుని బిడ్డలు నిర్వహించుకుంటున్నటువంటి ఈ క్రిస్మస్ ప్రార్థనా కూడికకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి, ఈ చక్కని ఏర్పాటు చేసినటువంటి కుటుంబానికి ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో నేరుగా దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనాన్ని నేనే చదువుతున్నాను. దయచేసి అందరూ అవకాశం ఉంటే బైబిల్ తెరిచి చూడండి. అవకాశం లేకపోతే చదువుతున్న లేఖన భాగాన్ని శ్రద్ధతో ఆలకించండి. లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. చదువబడిన ఈ లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రభువునందు నాకత్యంత ప్రియులారా, క్రిస్మస్ పర్వదినానికి, క్రిస్మస్ పండుగ దినానికి ప్రత్యేకమైనటువంటి మాసం, ప్రత్యేకమైనటువంటి నెల డిసెంబర్ నెల, డిసెంబర్ మాసం అని మనందరికీ సుపరిచితమే. డిసెంబర్ 1వ తారీఖు నుండి జనవరి 1వ తారీఖు వరకు భూమి మీద, ఈ ప్రపంచంలో, ఈ లోకంలో సర్వలోక రక్షకుడు, విశ్వ విమోచకుడైన యేసునాథుని పుట్టినరోజును పురస్కరించుకొని, యేసునాథుని జన్మదినమును పురస్కరించుకొని ఆకాశము క్రింద భూమి మీద ఉన్నటువంటి 200 పైచిలుకు దేశాలలో లోకమంతా క్రిస్మస్ పర్వదినాన్ని, క్రిస్మస్ పండుగ దినాన్ని, క్రిస్మస్ సంబరాలను జరుపుకుంటూ
క్రీస్తునాథుని పుట్టినరోజును, క్రీస్తునాథుని జన్మదినమును ప్రస్తుతిస్తూ ఎన్నెన్నో గొప్ప గొప్ప సంబరాలు ఈ ప్రపంచంలో ఈ డిసెంబర్ మాసమంతా జరగడం మనమందరము కూడా చూస్తున్నాం. ఎందుకు ఇంత గొప్ప సంతోషము, ఎందుకు ఇంత గొప్ప ఆనందము అంటే 2025 సంవత్సరాల క్రితం భూమధ్యపురములో రక్షకుడు పుట్టినందుకు, రక్షకుడు జన్మించినందుకు. ఆ మాట పరిశుద్ధ బైబిల్ గ్రంథమే చెబుతుంది. లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనం, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. యేసు పుట్టినందుకు, రక్షకుడు పుట్టినందుకు, పుట్టిందెప్పుడు, ఆయన జన్మించిందెప్పుడు? 2025 సంవత్సరాల క్రితం దావీదు పట్టణమందు భూమధ్యపురములో లోకరక్షకుడు పుట్టి ఉన్నాడు. అందుకే ఒకరోజు కాదు, డిసెంబరు మాసమంతా, ఒక నెలంతా యేసుక్రీస్తు ప్రభు వారి బర్త్డేను పురస్కరించుకొని క్రిస్మస్ సంబరాలలో ప్రపంచమంతా నిమగ్నమై ఉండడం మనం చూస్తున్నాం. క్రిస్మస్ ప్రార్థనా కూడికలు, సెమీ క్రిస్మస్ ప్రార్థనా కూడికలు, ఐక్య క్రిస్మస్ ప్రార్థన కూడికలు, గ్రాండ్ క్రిస్మస్ ప్రార్థనా కూడికలు, మొత్తం ప్రపంచమంతా గొప్ప సందడి. విపరీతంగా నూతన వస్త్రాల కొనుగోలు జరుగుతుంది. అలాగే క్రిస్మస్ ట్రీలు కూడా విపరీతంగా అమ్మబడతాయి, కొనుక్కుంటారు. అలాగే నక్షత్రాలు, స్టార్స్ కూడా ఎన్నో అమ్మబడతాయి, వాటిని కూడా మరి కొనుగోలు చేసుకుంటారు. ఇలాగున్న లోకమంతా, ప్రపంచమంతా క్రిస్మస్ సంబరాలలో నిమగ్నమై గొప్ప పండగ వాతావరణం, గొప్ప సంతోషకరమైన, ఆనందకరమైనటువంటి, ఆహ్లాదకరమైనటువంటి గొప్ప పర్వదినంగా డిసెంబరు మాసమంతా యేసు ప్రభు వారు పుట్టినటువంటి, యేసు ప్రభు వారు జన్మించినటువంటి పండుగను లోకమంతా జరుపుకుంటున్నారు, ప్రపంచమంతా జరుపుకుంటున్నారు. క్రిస్మస్ ట్రీలు కొనుగోలు చేసుకొని ఎందుకు తెచ్చుకుంటున్నారు అంటే, రక్షకుడు, లోకరక్షకుడు భూమి మీద పుట్టినందుకు. మరి స్టార్స్, నక్షత్రాలు కూడా కొనుగోలు చేసుకొని ఇండ్ల మీద ఎందుకు వాటిని పెడుతున్నారు అంటే, యేసు ప్రభు వారు పుట్టినందుకు. మరి కొత్త బట్టలు ఎందుకు కొనుక్కుంటున్నారు అంటే, యేసు ప్రభు పుట్టినందుకు. అలాగే మరి క్రిస్మస్ తాత యొక్క టోపీ, క్రిస్మస్ తాత యొక్క షర్టు, ప్యాంటు, ఇవన్నీ కూడా ఎందుకు వాళ్ళు అమ్ముతున్నారు, ఎందుకు వీళ్ళు కొనుక్కుంటున్నారు అంటే, క్రిస్మస్ పండగ. ఎన్నెన్ని కార్యక్రమాలు క్రీస్తు పుట్టినందుకు జరుగుతున్నాయో మనమందరము, లోకమంతా, క్రైస్తవ సమాజం చేసుకునే
సంబరాలలో మనమందరం చూస్తున్నాము. సువార్త ప్రకటిస్తూ, పాటలు పాడుకుంటూ, వాయిద్యాలు వాయిస్తూ దేవుని నమ్మిన క్రైస్తవ కుటుంబాలలోనికి, ఇళ్లలోనికి వెళ్ళి మరి నాట్యమాడుతూ, గంతులు వేస్తూ, ఏసే జన్మించరా తమ్ముడా, దేవుడు అవతరించరా తమ్ముడా, రాజులకు రాజు పుట్టన్నయ్య, రారే మనం చూద్దామన్నయ్య. ఈ పాటలు పాడుతూ, సంగీత వాయిద్యాలతో మరి నాట్యమాడుతూ క్రిస్మస్ సంబరాల్లో నిమగ్నమైపోతున్నటువంటి క్రైస్తవ సమాజాన్ని మనమందరం కల్లారా చూస్తున్నాము. ప్రభునందు ప్రియులారా, రక్షకుడు పుట్టినందుకు ఇలాగున మనం సంతోషించి ఆనందించడం మంచిదే, తప్పేమీ కాదు. ఆయన గనక రక్షకుడుగా పుట్టకపోతే ఎప్పటికైనా, ఏనాటికైనా, ఎన్నటికైనా ఏ మానవుడు, ఏ మనుషుడు దేవుడు ఉండే మోక్షలోకానికి, సత్యలోకానికి చేరే అవకాశమే లేదు. మానవులంతా, మనుషులంతా పుట్టుకతోనే పాపమనే స్వభావంతో పుడుతున్నారు. స్వభావ సిద్ధముగా మనుషులందరూ, మానవులందరూ దైవోగ్రతకు పాత్రులై ఉన్నారు. ఏ పాపం అనే స్వభావంతో మానవులు, మనుషులు భూమి మీద పుడుతున్నారో, ఆ పాపం అనే స్వభావముతోనే ఇంకా ఎన్నో పాపాలు చేస్తూ ఆ పాపమైన ఘోరమైనటువంటి రోగంతో సచ్చి అగ్నిగుండంలో పడుతున్నారు. మానవులను పాపము నుండి, శాపము నుండి విడిపించి అగ్నిగుండాన్ని తప్పించి దేవుడుండే సత్యలోకానికి, మోక్షలోకానికి చేర్చడానికి 2025 సంవత్సరాల కిందట దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టి ఉన్నాడు అని బైబిల్ చెబుతుంది. యేసు ప్రభువు వారు పుట్టినందుకు ఏం జరిగింది? మానవ లోకానికి, మానవ జాతికి దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టినందుకు, శిశువు పుట్టినందుకు, కుమారుడు అనుగ్రహింపబడినందుకు, దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టినందుకు మానవ జాతికి ఏం జరిగింది అంటే, పాపమునకు విడుదల కలిగింది, అగ్నిగుండం తప్పింది, మోక్షము దొరికింది. ఇంత అద్భుతమైనటువంటి ప్రక్రియ క్రీస్తు పుట్టినందుకు జరిగింది. 2025 సంవత్సరాల కిందట దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టినందుకు మానవులు, మనుషులు పాపము నుండి, శాపము నుండి విడిపించబడే అవకాశం కలిగింది. అగ్నిగుండంలో, నరకంలో, పాతాళంలో పడకుండా తప్పించుకోవడానికి అవకాశం కలిగింది. యుగ యుగాలు, నిత్యత్వం అంత శాశ్వత కాలం దేవుడుండే సత్యలోకంలో ఉన్నత మహిమలో ఉండే అవకాశం దొరికింది. ఇటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియ ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అంటే, 2025 సంవత్సరాల కిందట దావీదు పట్టణమందు ఆ దేవునిలోని ఒక భాగం, దేవునిలోని ఒక అంశ, దేవుడే మరియమ్మ గర్భములో తయారు చేసిన శరీరాన్ని ధరించుకొని
ఈ లోకమందు ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు, అవతరించినాడు. యేసు ప్రభువు పుట్టినందుకు అగ్నిగుండము తప్పింది, మోక్షరాజ్యం దొరికింది. అందుకే ప్రపంచమంతా, లోకమంతా, క్రైస్తవ సమాజమంతా క్రీస్తు పుట్టినందుకు, క్రీస్తు జన్మించినందుకు గొప్ప పండుగ చేసుకుంటున్నారు. ఒక్కరోజు కాదు, ఒక నెలంతా చేసుకుంటున్నారు. యేసు ప్రభువు వారు డిసెంబర్ 25న పుట్టాడని మనం క్యాలెండర్లో గుర్తుపెట్టుకుంటున్నాం. డిసెంబర్ 25 క్రిస్మస్ అని. ఆ రోజు ఒకనాడు మాత్రమే కాదు, మొత్తం నెలంతా, డిసెంబర్ మాసమంతా యేసు ప్రభువు వారి బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువు వారి బర్త్డేను, జన్మదినమును, పుట్టినరోజును పురస్కరించుకొని జరుగుతున్న కార్యక్రమాలు ఎన్నెన్నో ఉన్నాయి. చక్కని స్టేజీ తయారు చేస్తున్నారు, మంచి లైటింగ్. అక్కడ ఒక గుడిసె వేస్తున్నారు స్టేజ్ మీద. అక్కడ మరియమ్మ, యోసేపు, ఒక యేసుబాలుడు ఉన్నట్టు మంచి అలంకరణ. అలాగే మంచి సౌండ్ సిస్టమ్, సంగీతం. అంతేకాదు ఎన్నెన్నో స్కిట్స్ అక్కడ జరుగుతాయి. స్టేజ్ మీద నృత్య ప్రదర్శనలు, డ్యాన్సులు, కేరింతలు, సంగీత వాయిద్యాలతో కూడినటువంటి కార్యక్రమాలు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు చెప్పండి? క్రీస్తు పుట్టినందుకు. కొత్త బట్టలు కొనుక్కున్నా, మంచి బిర్యానీ చేసుకున్నా, నక్షత్రాలు తీసుకొచ్చి ఇంటి మీద కట్టినా, క్రిస్మస్ తాత డ్రెస్సులు వేసుకొని ఆనందంతో పాటలు పాడుతూ గంతులేసిన, పెద్ద పెద్ద క్రిస్మస్ ట్రీలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని మంచి లైట్స్ వేసి చక్కగా అలంకరించుకున్న, ఇల్లంతా బాగా కడుక్కొని మంచి పెయింట్ వేసుకొని ఒక పేద పండగ వాతావరణాన్ని చూస్తున్నా. ఇవన్నీ దేని కొరకు చేస్తున్నారు? కేవలము దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టినందుకు ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా తప్పని నేను చెప్పడం లేదు. ఇవన్నీ జరుపుకోవచ్చు, ఒకవేళ జరుపుకోకపోవచ్చు, ఏం ఫరక్ పడదు. జరుపుకున్నా ఏం ఫరక్ పడదు, జరుపుకోకపోయినా ఏం ఫరక్ పడదు. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభువు గాని, యేసు నియమించిన అపోస్తలులు గాని క్రిస్మస్ పండగను జరుపుకున్నట్టు, క్రిస్మస్ పర్వదినాన్ని జరుపుకున్నట్టు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడి లేదు. యేసు ప్రభువు వారు నా పుట్టినరోజును మీరు చాలా ఘనంగా నిర్వహించాలి, నేను దావీదు పట్టణమందు పుట్టిన రక్షకుణ్ణి, మానవులను పాపము నుండి, శాపము నుండి విమోచించి నరకంలో, అగ్నిగుండంలో పడకుండా తప్పించి దేవుడిని మోక్షలోకానికి చేర్చడానికి భూమి మీద అవతరించిన దైవావతారాన్ని, నా బర్త్డే, నా పుట్టినరోజు మీరు మామూలుగా జరుపుకోవద్దు, చాలా ఘనంగా మీరు జరుపుకోవాలని యేసు ప్రభువు చెప్పలేదు. యేసు ప్రభువు వారు నియమించిన అపోస్తలులు మొదటి శతాబ్దంలో ఎప్పుడు కూడా వాళ్ళు క్రిస్మస్ పండుగ జరుపుకున్నట్టు ఎక్కడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి లేదు. బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పనివన్నీ మనం చేసినప్పుడు మనకు గిఫ్ట్స్ ఏమి రావు. ఒకవేళ చేసుకోకపోతే కూడా
మీరెందుకు చేయలేదని దేవుడు గద్దించడు. ప్రభునందు ప్రియులారా, న్యాయపీఠం మీద దేవుడు కూర్చుంటాడు. మనమందరం తీర్పు దినాన్ని నిలబడాలి కదా. నిలబడినప్పుడు ఇప్పుడు నేనే నిలబడ్డాను అనుకో, న్యాయపీఠం ముందు చేతులు కట్టుకొని నిలబడ్డాను. ఒకవేళ దేవుడు నన్ను అడిగాడు అనుకో, ఏమిరా భూమి మీద నా పుట్టినరోజు పండుగను నువ్వు ఎందుకు గొప్పగా జరుపుకోలేదు అంటే, ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు యేసు ప్రభు జన్మదినాన్ని గొప్పగా జరుపుకోవాలని ఎక్కడ చెప్పలేదు కదా దేవా అని చెప్పడానికి నాకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన అడుగుతాడా? యేసు ప్రభు చెప్పలేదు, అపోస్తలులు చేయలేదు. ఏదైనా మనకు సిద్ధాంతం ఎప్పుడవుతుందో తెలుసా? యేసు ప్రభు చెప్పాలి, అపోస్తలులు చెయ్యాలి. అది అసలు సిసలైన సిద్ధాంతము. అది నేర్చుకోవాలి. మరి ఒకప్పుడు నా చిన్నతనంలో ఇలాగున క్రిస్మస్ సంబరాలు ఉండేటివి కావు. ఇక సంవత్సరాలు జరుగుతున్న కొలది చాలా ఇక చెప్పరాని పరిస్థితి నెలకొని ఉంది. ఇంకా 5-10 ఏళ్ళు అయితే ఎట్లుంటుందో అర్థం కాదు. మరి దావీదు వాళ్ళ నాట్యం ఆడడాన్ని చేతులు ఊపి ఏదో కాళ్ళు ఇట్లా కలిపి అట్లా నాట్యం చేసే ఆ స్థాయి నుండి ఇప్పుడు మొత్తం మంచి డ్యాన్సులు దాకా వచ్చింది. ఇంకొక 5-10 ఏళ్ళు అయితే బ్రేక్ డాన్సులు, షేక్ డాన్సులు కూడా వస్తాయి. ఆశ్చర్యం ఏం లేదు, వస్తాయి, చెప్తున్నాను నేను, వస్తాయి. వాళ్ళ పండుగకు వాళ్ళు ఎగురుతున్నారు, మన పండుగ మనం ఎగురుతున్నాం అనే పరిస్థితికి వచ్చేసింది. ఇక రాను అందరికీ క్రైస్తవులకు ఈ తలకాయల్లో మైండ్లో ఏముంటుందంటే క్రిస్మస్ పండుగను గొప్పగా చేసుకోవాలి అంతే. ఇక ప్రతిరోజు మోకరించి ప్రార్థన చేసుకుంటున్నామా లేదా దాని మీద దృష్టి లేదు. ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథం చదువుకుంటున్నామా లేదా దాని మీద దృష్టి లేదు. ప్రతి సమాజ కూటానికి నేను వెళుతున్నానా లేదా అనే దాని మీద దృష్టి లేదు. అలా చెయ్యమని దేవుడు చెప్పాడు, అపోస్తలులు చేశారు. అదెందుకు సిద్ధాంతం కాదు క్రైస్తవ సమాజానికి? ప్రభువునందు ప్రియులారా, ఇక్కడ దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని మనం చదువుకున్నాం. పుట్టినటువంటి రక్షకుడు ఆయన ఎలా ఎదిగాడు, పెరిగాడు, ఏ స్థాయికి వచ్చాడు అనే దాని మీద దృష్టి పెట్టాల. దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టినాడు, పండుగ చేసుకుందాం, మంచిదే. పండుగ చేసుకోకపోయినా మంచిదే. దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టినందుకు మనం పండుగ చేసుకున్నా మంచిదే, పండుగ చేసుకోకపోయినా మంచిదే. జాగ్రత్తగానే వినండి, ఏం చెప్పిన అర్థమైందా? 2025 సంవత్సరాల క్రితం యేసు ప్రభువు వారు భూమి మీద జన్మించినందుకు, పుట్టినందుకు మనము గొప్పగా పండగ చేసుకున్నా మంచిదే, పండగ చేసుకోకపోయినా మంచిదే. ఎందుకంటున్నానంటే లేఖనం మనకు ఆజ్ఞాపించలేదు, దేవుడు మనకు చెప్పలేదు, అపోస్తలులు చెయ్యలేదు గనుక అది మనకు సిద్ధాంతం కాదు. ఆదివారమున రొట్టె విరుచుటకు కూడినప్పుడు అన్నాడు పౌలు భక్తుడు, నేర్పరి అయిన శిల్పకారుని వలె నేను పునాదిని వేసి తిని అన్నాడు పౌలు భక్తుడు. పౌలు భక్తుడు ఆదివారమున రొట్టె విరుచుటకు కూడుకున్నటువంటి ఆ కూడిక మనకు పరిశుద్ధ గ్రంథంలో కనబడుతుంది. అది మనకు సిద్ధాంతమా కాదా? సిద్ధాంతము. అయితే మరి ఆదివారమున క్రైస్తవ సమాజం
ప్రపంచమంతా కూడుకుంటున్నారు, కానీ రొట్టె మాత్రం విరవడం లేదు. కానీ మీరు క్రిస్మస్ పండుగ జరుపుకోని బైబిల్ లేదు, కానీ మొత్తం జరుపుకుంటారు అందరు. అందుకే చెబుతున్నా, పండుగ మనం చేసుకున్న మంచిదే, చేసుకోకపోయినా మంచిదే. చేసుకుంటే మార్కులు ఎక్కువ రావు, చేసుకోకపోయినా మార్కులు ఏం పోవు. అసలు దేవుడు అది పట్టించుకోడు. అయితే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన పారమార్థిక సత్యాన్ని మనం గ్రహించి నేర్చుకోవాలి. దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టినాడు. ఆయన పెరిగి పెద్దవాడైనాడు. ఆయన ఏ స్థాయికి చేరుకున్నాడో మనం చూడాలి. ఆ స్థాయికి మనము కూడా చేరుకోవాలి. బైబిల్లో ఒక మాట మనకు కనబడుతుంది. ఎఫెసీ పత్రిక మీరు చూడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలే ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదము. అన్ని విషయములలోనా, కొన్ని విషయాలలోనా? అన్ని విషయములలో మనము ఎదగాలి, అవునా కదా? అన్ని విషయములలో మనం ఎదగాలి. ఎవరి వలె ఉండుటకు? ఇప్పుడు దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టి ఉన్నాడు అన్నాం కదా, ఈయన ప్రభువైన క్రీస్తు అన్నాం కదా. ఆ క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములలో మనం ఎదగాలి. దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టి ఉన్నాడని చదువుకున్నాం కదా. 2025 సంవత్సరాల కిందట దావీదు పట్టణమందు బెత్లెహేము గ్రామంలో ఏ రక్షకుడైతే పుట్టినాడో ఆ రక్షకుడైనటువంటి క్రీస్తును మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం కదా. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఆ ప్రభువైన క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములలో మనము ఎదగాలి, ఫలించాలి, అభివృద్ధి పొందాలి. రక్షకుడు పుట్టాడని ఎగిరి గంతులు వేయడం మంచిదే, కానీ ఆ రక్షకుడు ప్రభు అయిన క్రీస్తు అని బైబిల్ చెబుతుంది. ఆ ప్రభు అయిన క్రీస్తు వలె ఉండడానికి అన్ని విషయాలలో మనం ఎదగాలని పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెబుతుంది. ప్రభునందు ప్రియులారా, ఆయన పుట్టగానే పరలోక సైన్య సమూహం దిగి వచ్చి ఆయనను మహిమపరిచినారు. వారు స్తోత్రము చేసినారు. లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనం. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవుని స్తోత్రము. క్రీస్తు రక్షకుడుగా పుట్టినందుకు మహిమ ఎవరికట? ఎవరికి చెప్పండి? క్రీస్తు రక్షకుడుగా భూమి మీద పుట్టినాడు. పుట్టినందుకు మహిమ ఎవరికి? దేవునికి. కాబట్టి ఇప్పుడు భూమి మీద మనం పుట్టినందుకు మన ద్వారా ఎవరికి మహిమ రావాలి? దేవునికి మహిమ రావాలి. దేవునికి మహిమ ఆరోపించడానికి, మన ద్వారా దేవునికి మహిమ రావడానికి ఈ భూమి మీద మనల్ని దేవుడు పుట్టించినాడు. యెషయా ప్రవచన గ్రంథం మీరు చూడండి, 43వ అధ్యాయం 7వ వచనం.
నా మహిమ నిమిత్తము నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించుము. నేనే వారిని కలుగజేసి తిని వారిని పుట్టించిన వాడను నేనే. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నేనే వారిని కలగజేసి తిని వారిని పుట్టించిన వాడను నేనే. ఎందుకోసం చెప్పండి? దేవుని మహిమ కొరకే మనలను భూమి మీద పుట్టించినాడు. కాబట్టి భోజనము చేసినా, పానము చేసినా, మరేది చేసినా మన ద్వారా దేవునికి మహిమ రావాలి. ఎందుకంటే మనల్ని దేవుని మహిమ కొరకే పుట్టించినాడు. మన ద్వారా దేవునికి మహిమ రావడానికే పుట్టించినాడు. క్రీస్తు దావీదు పట్టణమందు రక్షకుడుగా పుట్టిన మరుక్షణమే పరలోక సైన్య సమూహం దేవుణ్ణి స్తోత్రం చేస్తున్నారు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఎందుకు? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఎందుకు? దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టినందుకు. మనం కూడా పుట్టినాం కదా, మన ద్వారా కూడా దేవునికి ఏమి రావాలి? మహిమ రావాలి. దాని మీద దృష్టి పెట్టాలి. యేసయ్య పుట్టాడు అని చెప్పి ఎగిరెగిరి గంతులేసి ఏడాదికి ఒకసారి మురిసిపోవడం కాదు. రక్షకుడుగా ఆయన పుట్టినాడు. ఆయన ద్వారా దేవునికి మహిమ వచ్చింది. నేను కూడా మనిషిగా పుట్టాను కాబట్టి నా ద్వారా కూడా దేవునికి మహిమ రావాలి. ఎందుకంటే కుక్కలాగా పుడితే, నక్కలాగా పుడితే, పందిలాగా పుడితే దేవునికి ఏం మహిమ వస్తుందా? రాదు. ఎందుకంటే ఆ కుక్క దేవుని పోలిక కాదు, దేవుని స్వరూపం కాదు. ఆ నక్క దేవుని పోలిక కాదు, దేవుని స్వరూపం కాదు. ఆ పంది దేవుని పోలిక కాదు, దేవుని స్వరూపం కాదు. కేవలం మనిషి అనేవాడు ఒక్కడే దేవుని పోలిక, దేవుని స్వరూపం. దేవుడు మనిషిలాగా ఉంటాడు, మనిషి దేవునిలాగా ఉంటాడు. ఎప్పటికైనా, ఏనాటికైనా, ఎన్నటికైనా దేవుణ్ణి మనం చూస్తే ఆయన ఎలా ఉంటాడు? మనలాగా ఉంటాడు. మనం ఎలాగుంటాం? ఆయనలాగా ఉంటాం. అందుకే దేవుడు మనల్ని భూమి మీద పుట్టిస్తున్నాడు. ఎందుకోసం అంటే దేవుని మహిమ కోసమే పుట్టిస్తున్నాడు. ఆయన పుట్టగానే ఏమొచ్చింది? దేవునికి మహిమ వచ్చింది. మరి మనం పుట్టి ఇంత వయసుకు వచ్చినాం, మరి వస్తుందా మహిమ, ఇంకా వస్తలేదా అనేది ప్రశ్నార్థకమే. యేసు ప్రభువు వారు రక్షకునిగా భూమి మీద పుట్టిన మరుక్షణమే దేవునికి మహిమ వచ్చింది. ఆ తర్వాత 8వ రోజు సుమయోను అనే నీతిమంతుడు, భక్తిపరుడు ఆయనను చేతులతో ఎత్తుకొని దేవుణ్ణి ఆయన మహిమపరుస్తా ఉన్నాడు. సుమయోను అంటే మొదటి రోజు యేసు పుట్టినందుకు దేవునికి మహిమ వచ్చింది. 8వ రోజు కూడా దేవునికి మహిమ వచ్చింది. లూకా సువార్త 2వ అధ్యాయము 27-28. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయములోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు. ఎవరిని స్తుతించాడు? యేసుబాలుని చేతులతో ఎత్తుకున్నాడు. అప్పుడు ఆయన 8వ రోజు పుట్టినప్పుడేమో సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ అని ఆ పరలోక సైన్యమే చెప్పింది. ఇక్కడ 8వ రోజు మరలా సుమయోను తన చేతులలో ఆ బాల యేసును ఎత్తుకొని దేవుణ్ణి స్తుతిస్తున్నాడు.
ఆ తర్వాత 2 సంవత్సరాలకు తూర్పు దేశపు జ్ఞానులు మరియమ్మ ఇంటిలోనికి వచ్చి దేవుణ్ణి మహిమపరుస్తూ ఆయనను పూజించినారు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాలు. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. 2 సంవత్సరాలప్పుడు, ఇంచుమించు 2 సంవత్సరాలప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు యేసయ్యను పూజించి దేవుణ్ణి మహిమపరిచినారు. ఆ తర్వాత 12 సంవత్సరాలప్పుడు ఆయన యెరూషలేము దేవాలయంలో శాస్త్రులతో పండితులతో ఆయన మాట్లాడుతున్నాడు. లూకాసు సువార్త 2వ అధ్యాయం, లూకాసు సువార్త 2వ అధ్యాయము 42. ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. యేసుకు ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలప్పుడు ఆయన 46వ వచనంలో చూడండి, 3 దినములైన తరువాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయముందిరి. యెరూషలేము దేవాలయంలో శాస్త్రుల మధ్య, పండితుల మధ్య కూర్చున్నాడు. వాళ్ళు చెప్పే మాటలు బాగా వింటున్నాడు. వాళ్ళను ప్రశ్నలు అడుగుతున్నారు. ఆయన ప్రజ్ఞకు, ఆయన ప్రత్యుత్తరానికి వాళ్ళు మరి ఆశ్చర్యపడ్డారు. దేవుణ్ణి వాళ్ళు మహిమపరిచారు. యోసేపు మరియమ్మ వచ్చి, మరి కుమారుడా, ఎందుకు మమ్మల్ని ఇట్లా చేశావు? మేము దుఃఖపడ్డాము, ఏడ్చాము అని వారు మాట్లాడుతున్నారు. 48వ వచనం, లూకాసు సువార్త 2:48. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూసి మిక్కిలి ఆశ్చర్యపడి ఆయన తల్లి, కుమారుడా, మమ్మును ఎందుకిలాగు చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటిమని ఆయనతో చెప్పగా ఆయన, మీరెలా నన్ను వెతుకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద నుండవలెనని మీరెరగరా అని వారితో చెప్పాను. 12 సంవత్సరాల ప్రాయంలోనే పరలోకపు తండ్రి పనుల మీద నిమగ్నమై ఉన్నాడు. మనకు 12 అయిపోయినాయి, 12 రోజులు 24 అయిపోయినాయి, 12 మూడు 36 కూడా అయిపోయినాయి, 12 నాళ్ళ 48 అయిపోయింది. తండ్రి పనులు లేవు, ఈ తండ్రి పనులు లేవు, ఆ తండ్రి పనులు లేవు అన్నట్టు మనం ఉన్నాము. ఇక పండుగ చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఆయన 12 ఏళ్ళప్పుడు ఏం చేస్తున్నాడు? ఆయన పరలోకపు తండ్రి పనుల మీద ఉన్నాడు. కనీసం 12 ఏళ్ళప్పుడు మనం ఆ సృష్టికర్త అయిన దేవుణ్ణి స్మరణకు తెచ్చుకుంటున్నామా? ఆయన భూమి మీద ఏం పని చేస్తున్నాడు, మనం ఏం చేయాలి అని ఆయన పనుల మీద నిమగ్నమై ఉన్నామా? ఆలోచించాలి. 12 సంవత్సరాలప్పటి నుండి ఆయన తండ్రి పనుల మీద నిమగ్నమై ఉన్నాడు. 30 ఏళ్ళు వచ్చినాయి ఆయనకు. 30 ఏళ్ళు వచ్చినప్పుడు సువార్త ప్రకటించడం మొదలు పెట్టాడు. లూకాసు సువార్త 3వ అధ్యాయం 23వ వచనం, యేసు బోధింప మొదలు పెట్టినప్పుడు అతడు దాదాపు 30 ఏళ్ల ఈడు గలవాడు. యేసు ప్రభువుకు 30 సంవత్సరాలు నిండినప్పుడు ఆయన సువార్త ప్రకటించడం మొదలు పెట్టినాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం, అప్పటి నుండి యేసు, అంటే 30 సంవత్సరాలు నిండినప్పుడు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు
పెట్టెను. సువార్త ప్రకటించడం మొదలు పెట్టాడు. 30 సంవత్సరాలప్పుడు సువార్త ప్రకటించడం మొదలు పెట్టాడు. ఆయన పుట్టింది మొదలుకొని ఆయన 33.5 సంవత్సరాల ప్రాయం వచ్చేదాకా, సిలువలో తన్ను తాను బలిగా అర్పించుకునేదాకా, సిలువలో యజ్ఞం అయ్యేదాకా ఆయన లోకములో సంచరించి, మానవ సమాజంలో సంచరించి అందరికీ ఆయన మేలు చేయుచు సంచరించినాడని అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము మీరు చూడండి. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనం. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెననున్నది. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత అతడు మేలు చేయుచు. ఆయన బ్రతుకు దినములన్నీ మానవ సమాజానికి, లోకానికి మేలు చేస్తూ సంచరించినాడు. మేలు చేస్తూ సంచరించినాడు. మరి ఆయన సిలువలో యజ్ఞం కావడానికి ముందు, తను తాను బలిగా అర్పించుకోవడానికి ముందు 33.5 సంవత్సరాలు ఆ ప్రాయంలో రోమా గవర్నర్ అయినటువంటి పిలాతు చేత ఆయన ఒక పరిపూర్ణమైన మనుషునిగా ప్రకటించబడ్డాడు. యోహాను సువార్త 19వ అధ్యాయం 5వ వచనం. ఆ ముండ్ల కిరీటమును ఉదారంగు వస్త్రమును ధరించిన వాడై యేసు వెలుపలికి రాగా పిలాతు, ఇదిగో ఈ మనుషుడని వారితో చెప్పారు. ఒక పరిపూర్ణమైన మనుషునిగా ఆయన ఇక్కడ ప్రత్యక్షపరచబడుతున్నాడు. ప్రభువునందు ప్రియులారా, మరి రోమా సైనికుడు ఈటతో ఆయనను పొడిచినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, ఇతడు నిజముగా దేవుని కుమారుడే. ఈటతో పొడిచి ఆ నీళ్లు, రక్తము ఎప్పుడైతే బయటకు వచ్చినాయో అప్పుడు ఆయన చెప్పింది ఏమిటి? ఈయన నిజముగా దేవుని కుమారుడే. అంటే ఇక్కడ ఇదిగో ఈ మనుషుడు అని గవర్నర్ సాక్ష్యం ఇచ్చాడు. రోమా సైనికుడు ఏమన్నాడు? ఇతడు నిజముగా దేవుని. ఆ దొంగలు చచ్చిపోలేదు, వాళ్ళను కొట్టి కాళ్ళు చేతులు ఎరగొట్టి చంపాడు. కానీ యేసుప్రభు అప్పటికే తల వంచి ఆత్మను అప్పగించిన. మరి చచ్చిపోయాడా లేదా అని ఈటితో పొడిస్తే నీళ్ళు రక్తం వచ్చింది. దాన్ని బట్టి అర్థమైంది ఇతడు నిజముగా దేవుని కుమారుడే. ఇదిగో ఈ మనుషుడు అంటాడు గవర్నర్, ఇదిగో ఇతడు దేవుని కుమారుడే నిజముగా అంటాడు రోమా సైనికుడు. ఆ తర్వాత ఇక కాసేపు అయితే తల ఉంచి ఆత్మను అప్పగించేటువంటి ఆ సమయంలో ఒక దొంగ, మరి ఆ సైనికుడు చెప్పిన మాట లూకాసు వార్త 23వ అధ్యాయము 47. మామూలు సైనికుడు కాదు, 100 మందికి సైనికుడు అన్నమాట. శతాధిపతి జరిగినది చూచి ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై దేవుణ్ణి, అప్పుడు కూడా దేవునికి ఏం పోతుంది? మహిమ. ఇదిగో ఈ మనుషుడు, మీరే మనుషులురా అన్నప్పుడు కూడా దేవునికి మహిమ. ఇక్కడ నీతిమంతుడు, ఇంకో చోట ఇతడు నిజముగా దేవుని కుమారుడే అంటాడు. ఆ తర్వాత ఓ దొంగ ఏమన్నాడు ఆయన చూడండి, లూకాసు వార్త 23:40. అయితే రెండవ వాడు
వానిని గద్దించి నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా. యేసుప్రభుని ఏమంటున్నాడు దేవుడు? యేసుప్రభులో ఎవరిని చూశాడు ఆయన? దేవుడు. ఒక పరిపూర్ణమైనటువంటి మనుషుల్ని పిలాతు చూశాడు యేసుప్రభులో. దేవుని కుమారుడే ఇతడు, నిజముగా దేవుని కుమారుడే అని ఆయనలో దేవుని అంశను, దేవుని భాగాన్ని చూశాడు శతాధిపతి. అసలు ఆ రోమా గవర్నర్ కంటే, ఈ శతాధిపతి కంటే కూడా దొంగ ఇంకా చాలా అద్భుతమైన దృష్టి కలిగిన వాడు. నీవు దేవునికి భయపడవా? యేసు ప్రభువును ఏమంటున్నాడు దొంగ? దేవునికి భయపడవా నువ్వని గద్దిస్తున్నాడు. అది ఆయన యొక్క జీవన ప్రస్థానం, జీవిత ప్రస్థానం. ఆయన రక్షకుడుగా పుట్టినప్పుడే దేవునికి మహిమ ఆరోపించబడింది. 8వ రోజు కూడా దేవునికి మహిమ కలిగింది. 12 సంవత్సరాలప్పుడు దేవునికి మహిమ కలిగింది. దేవుని పనుల మీద నిమగ్నమై ఆయన ఉన్నాడు. 30 ఏళ్ళప్పుడు సువార్త ప్రకటిస్తున్నాడు. ఆయన 30 సంవత్సరాల నుండి ఈ 3.5 సంవత్సరాలు, 33.5 సంవత్సరాలు మొత్తం మేలు చేస్తూ ఆయన సంచరించాడు లోకంలో. ఆ తర్వాత ఒక పరిపూర్ణమైనటువంటి మనుషునిగా ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు. దేవుని కుమారునిగా ప్రత్యక్షపరచబడ్డాడు. అంతేకాదు ఆయనే దేవునిగా ప్రత్యక్షపరచబడ్డాడు. మన అంతిమ గోల్, అంతిమ లక్ష్యం ఏంటి? దేవుడు చెప్పిన మాట, మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి లేదా? దేవ స్వభావములో మనము పాలివారమై క్రీస్తు సారూప్యంలోనికి రావాలి. క్రీస్తు స్వరూపం మన యందు ఏర్పడాలి. క్రీస్తు యేసు ఏ సంపూర్ణతను కలిగి ఉన్నాడో ఆ సంపూర్ణత మనము కూడా కలిగి ఉండాలి. క్రీస్తుకు జిరాక్స్ కాపీలుగా మనం సిద్ధపడి అన్ని విషయములలో క్రీస్తు వలె ఉండుటకు మనం ఎదగాలి. అది బైబిల్ చెబుతుంది. అది క్రిస్మస్ పండుగ అంటే అది బైబిల్లో. ఇప్పుడు మనం లేఖనాలు చూసినామా, ఇట్లా ఉట్టిగానే చెప్పుకున్నామా? ఇప్పుడు చెప్పిన శాస్త్రం అంతటికి లేఖనాలు ఉన్నాయా లేదా? మరి క్రిస్మస్ ట్రీకి, క్రిస్మస్ తాత టోపీలకు, పాయింట్లకు, షర్ట్లకు, నక్షత్రాలకు కదా, ఎగరడానికి, దూకడానికి, డ్యాన్సులు వేసుకోవడానికి, వీటికి ఏమైనా ఉన్నాయా లేఖనాలు? నేను చెప్తున్నా కదా, బైబిల్లో దేవుడు చెప్పిన దాని మీద క్రైస్తవ సమాజానికి మోజు లేదు. బైబిల్లో ఏవేవి చెప్పడో వాటి మీదనే విపరీతమైన మోజు అన్నమాట. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరునన్నాడు కదా. నువ్వు మన్నే గనక తిరిగి మన్నైపోదు అన్నాడు గనక పెద్దలు అప్పటి నుండి ఎవరైనా గొయ్యిలో పెట్టినప్పుడు అందరూ తల్లింత మట్టి వేస్తారు. కానీ క్రైస్తవులు అట్లా వేయరు. మొత్తం ఉప్పు సంచి పెట్టి ఒక తట్టలు పెట్టి అందరం ముట్టాలట దాన్ని. ఇక నేను జాగ్రత్త అరే ఎదురే ఇది అనుకున్నాను. నేను నన్ను కూడా ముట్టమంటారు. నేను ముట్టలే. ఏమంటే అందరూ ముట్టుకోవాలి. అట్లా పట్టుకుంటారు, ఊపుకుంటారు. ఇంకో జాలపోతేనేమో ఏమన్నా మట్టి వేయద్దు, ఉప్పు వేయాలి, ఉప్పు వేయాలి అని. ఇక అది శాస్త్రం ఉందా? క్లియర్గా మన్ను కనుక నువ్వు మన్ను అయిపోతావు అన్నాడు మరలా భూమికి. కానీ బైబిల్లో ఉప్పు సంగతి చెప్పిందా? క్రీస్తునందు ఎవరైనా నిద్రించిన ఎడలా వాళ్ళను పెట్టెలోనే తీసుకొని పోవాలి. అలా పెట్టినప్పుడు ఖచ్చితంగా ఉప్పు వేయాలి, లేకపోతే తోలు తీస్తాం ఇది అన్నాడా? ఎక్కడన్నా? ఎక్కడండి? ఆనందాన్ని ఎట్లా చెప్తాం మనం? ఒప్పుకోరాడా? ఓ ఆగదు అంటే ఇక సమాధి దగ్గర జరిగినంత తతంగం ఇంకేడ జరగదేమో.
ఒకటి ఇటు జరపమంటాడు, ఒకటి అటు సందు పోతుంది అంటాడు, సందున్నట సంచి పెట్టాలన్నట. వీడి సంచి పెట్టకపోతే ఏమైతాడు, వాళ్ళకి వెళ్ళి వెళ్తాడా? ఎంత చిరాకు అనిపిస్తుంది నాకంటే, అటు జరుపు ఇటు జరుపు, అది సంవత్సరం అయింది. అరే అట్లా పెట్టిన తర్వాత పెట్టి ఇటు పోతుంది అటు పోతుంది, ఏదో జరంతా జస్ట్ అయితే ఏమవుతుంది? బతుకున్నప్పుడు సకా బతకాలి, అలా పెట్టినాక సకా పెడితే రాదు. అయింది అయిపోయింది. ఇంకా అన్న వంకర పెడితేంది సకా పెడితేంది. పానంతో ఉన్నప్పుడు సకా బతికితే అదో లెక్క అంటారు. అది లేదు. లగ్గాలు చేసుకుంటే అందరు అక్షంతలు కలిపి ఎత్తురు. బొబ్బు మనం దేవుడు నమ్ముకున్నాం, మనం అట్టద్దు, మనం పువ్వులు తెచ్చి పక్క సింపాలి. అవి సరిపోవు కదా, చింపి అక్కడ పెడితే పువ్వులు వేయాలి. ఈ వేసినందుకే పరలోకం మీద బలా నమ్మకమైన మంచి దాసుడా, అందరూ బియ్యం పసుపు కలిపి అక్షంతలు వేస్తే నువ్వు పువ్వులు కష్టపడి చింపి ఎత్తివి కదరా, ఇక వాటి నీకు ఒక గ్రహమండలం ఇస్తున్న ఏలుకో నాయన అని కృషి మీద కూర్చొని పెడతారా? ఎందుకు ఇట్లా వ్యవస్థ తయారవుతుందో అర్థం కాని పరిస్థితి. బైబిల్ ఏం చెప్పింది, క్రైస్తవ సమాజం ఏం చెప్తుందా? రక్షకుడు పుట్టాడు, సంతోషమే, నేను కాదంటలేను. కానీ ఆ రక్షకుని ప్రస్థానానికి నువ్వు చేరుకోవాలా. ఆయన అంచెలంచెలుగా ఎదిగి ఫలించి ఒక దొంగ కూడా దైవత్వం కనబడే మహా దేవునిగా ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు. మనమందరం దేవ స్వభావంలో పాలివారం కావాలని బైబిల్ చెబుతుంది. దేవుని లాంటి వ్యక్తిత్వము, దేవుని లాంటి స్వభావము, దేవుని లాంటి గుణం మనం కలిగి ఉండాలి. సకల ప్రజలు మనలను చూసినప్పుడు మనలో క్రీస్తే కనబడాల. దొంగకెట్లా కనబడ్డాడు యేసుప్రభులో దేవుడు? దొంగకు యేసుప్రభులో దేవుడు కనబడ్డప్పుడు మనలో ఈ లోక ప్రజలు చూసినప్పుడు క్రీస్తు కనబడాలి. అది ఆ గోలుకు చేరుకోవడానికి భక్తి సాధన చేయాలి. నువ్వు క్రిస్మస్ పండుగ చేసుకున్న మంచిదే, చేసుకోకపోయినా మంచిదే. కానీ ఆ అంతిమ గమ్యానికి చేరుకోకపోతే ఆయన బలియాగం వ్యర్థమే, ఆయన రక్షకుడుగా పుట్టింది మనకు వ్యర్థమే. ఏమి లాభం లేదు, ఏమి ప్రయోజనం లేదు. ఆయన రక్షకుడుగా పుట్టినాడు. ఆయన తల వంచి ఆత్మ అప్పగించుకొనుకు దైవ స్వరూపుడైనాడు. దేవుడు అంటాడు, మీరు దైవములని నేను అంటిని. దేవుడు ఆ మాట అన్న తర్వాత కావాలన్నా వద్దా మనం? లేకపోతే ఇట్టినే క్రిస్మస్ పండుగలు చేసుకుంటూ పోదామా? అంటే ఇప్పుడు మరి మొత్తమే అద్దంటవా? అరే గందరగోళం అయిపోయాయి ఇప్పుడు పరిస్థితి. ఎట్లా అన్ని దూరాంచుకుంటే షాపింగ్కి పోతానని ఇప్పుడు డిస్కరేజ్ చేయబట్టి అని మీరు ఎవరు బాధపడద్దు. మీకున్న దాంట్లో కొనుక్కోండి, ఎట్లాగా ఆరాధించుకుంటాం, మంచిదే, నేను కాదంటలేను. అసలు దేని మీద దృష్టి పెట్టాలా? ఇప్పుడు చెప్పిన గారి ప్రసంగము దీని మీద మనం దృష్టి పెట్టి యేసుప్రభు పుట్టి ఏ స్థాయికి చేరుకున్నాడో, ఏ మెట్టు మీదకి వచ్చిండో మనం కూడా పుట్టి అదే మెట్టు మీదకి రావాలి. అలా కాకుండా మనం ఎంత ఎగిరితే ఏం లాభం ఉంది, ఎంత చెమటలత్తే ఏం లాభం ఉంది కదా. ఇంతకుముందుకు చలి బాగా పెట్టింది, ఇళ్ళకి వచ్చిన తర్వాత తీసేయవలసి వచ్చింది, అంటే చెమటలు వస్తున్నాయి. అట్లా మనం ఏదైతే బైబిల్లో ఉండదో అవి ఇప్పుడు స్టేటస్లలో వాళ్ళు చూస్తే ఎవరుడే దుమ్ముడే. అసలు కొన్ని చూస్తే అది చాలా ఏదో కింద పిల్లలు ఏదో ఇట్లా చిన్నపిల్లలు నాట్యం చేస్తే అది ముద్దుగా ఉంటుంది. కానీ ఇంటింటిలో మొత్తమే ఎగురితే ఎట్లుంటుంది అది? సరే ఎగురితే ఎగురురి, దొంగితే దొంగురి, ఏమైనా చేసుకోరి, టోపీలు పెట్టుకోరి, క్రిస్మస్ తాతయ్య పెట్టుకోరి, క్రిస్మస్ ట్రీలు అన్నీ మొత్తం ఎంత ఘనంగా అంటే అంత ఘనంగా పండుగ జరుపుకోండి, ఏమి ఇబ్బంది ఏం లేదు. కానీ రక్షకుడు పుట్టాడు, ఆయన ఒక్కొక్క మెట్టుకు ఎక్కుతూ ఆయన దేవునిగా, ఒక దొంగకు కూడా అర్థమయ్యే దేవునిగా ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు. ఇది అసలు సిసలైన క్రైస్తవ జీవితము. జగత్తుకు పునాది వేయబడక మునుపు క్రీస్తులో మనలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కదా, నిర్ణయించుకున్నాడు కదా. ఉన్నామా? అప్పుడు పుట్టినమా? మన
మానవ జాతికి మూల పితరుడు ఆదామే లేడు కదా. ఎందుకు ఆదాం లేడు? ఆదామును చేయడానికి మట్టి ముద్దనే లేదు. జగత్తుకు పునాది వేయబడక మునిపే నిన్ను నన్ను దేవుడు క్రీస్తులో నిర్ణయించుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే దేవుని కుమారుడైన క్రీస్తు యేసు సారూప్యంలోనికి మనం రావాలని. అదే మనం సాధించకపోతే, ఆ గమ్యానికి చేరుకోకపోతే, మనం ఎంత గొప్పగా పండుగలు చేసుకున్నా ఏమి ప్రయోజనం లేదు, ఏమి లాభము లేదు. దేవుడు జగత్తుకు పునాది వేయబడక మునుపు నీ పట్ల నా పట్ల ఏ కలను కన్నాడో ఆ కలను నెరవేర్చిన వారమై ఆయన ముందు మనం నిలబడితే మన జీవితం ధన్యమైనట్టే, మన బ్రతుకు ధన్యమైనట్టే. దాని మీద దృష్టి పెట్టి మనం గనక బ్రతకగలిగితే సంవత్సరానికి ఒకసారి కాదు, సంవత్సరానికి 365 రోజులు మనం క్రిస్మస్ పండగ దినం, పర్వదినం జరుపుకుంటూనే ఉంటాం. డిసెంబర్ 25 కొరకు క్యాలెండర్ కమ్మలు మర్రేసి ఇంకెప్పుడు వస్తుంది అని మనం చూడవలసిన అవసరం లేదు. తెల్లారుతుండగానే క్రిస్మస్ పండుగ, మళ్ళీ తెల్లారితే మళ్ళీ క్రిస్మస్ పండుగ. 365 రోజులు క్రిస్మస్ పండుగ. ఎందుకు? క్రీస్తు నీ లోపల వృద్ధి చెంది ఆయన మహాదేవునిగా నీలో ప్రత్యక్షం కావాలి. సమాజం నిన్ను చూసినప్పుడు నీలో దైవత్వం కనబడాలి. ప్రభునందు ప్రియులారా, అది మన భక్తి జీవితానికి పరాకాష్ఠ స్థాయి. అటువంటి స్థితికి చేరడానికి మనమందరం ప్రయాసపడదాం, భక్తి సాధన చేద్దాం, దాని మీద దృష్టి పెడదాం. ఈ మిగతాయన్ని కటింగ్లు పోతాయి, ముత్యంపేటలోకి తెలిసింది బాగా. అర్థమైందా? టోపీలు, క్రిస్మస్ ట్రీలు, పాయింట్లు ఉన్నాయిగా, ఇవన్నీ ఎట్లా పోతాయి? కటింగ్లనే పోతాయి. ఇప్పుడు నేను చెప్పింది బైబిల్ నుంచి నేను లేఖనాలు చూపించినవి, ఈ కటింగ్లా పోవు. ఆ కడి చేసే కట్టరే కడి చేస్తాయి ఇవి, అంత బలమైన లేఖనాలు. అవునా కదా? నేనేమంటున్నా అంటే కటింగ్లో పోయే దాని మీద దృష్టి పెట్టి ఏం లాభం? అది కటింగ్లే పోతుంది. దాని మీద మనం అంత దృష్టి పెట్టడం ఎందుకు? ఏదైతే కటింగ్లో పోదో దాని మీద దృష్టి పెట్టి భక్తి సాధన చేస్తే అనుకున్న గమ్యస్థానానికి చేరుకుంటాం. దేవుడు షహబాష్ అంటాడు. అబ్బా, జగత్తుకు పునాది వేయబడక మునుపు ఏ కళ నేను అన్నానో ఆ కళ నెరవేర్చినవు నా కుమార్తె, నా కుమారుడా అని దేవుడు కిరీటం పెట్టి సింహాసనం ఎక్కిస్తాడు. అప్పుడు దేవదూతలకు కూడా నువ్వు తీర్పు తీరుస్తావు. దేవుని కృప అంటే ఎంత అద్భుతమైనదో ఉపదేశం కూడా చేస్తావు. గ్రహమండలాన్ని పరిపాలించే రాణి అవుతావు, రాజు అవుతావు. అటువంటి భక్తి సాధన నిరంతరము చేస్తూ ఉంటే ప్రతిరోజు పండగనే అటువంటి వ్యక్తులకు. జనవరి 1, జనవరి 2, జనవరి 3 ఎంతనో, డిసెంబర్ 25 కూడా వాళ్ళకు అంతే. పైపెచ్చు డిసెంబర్ 25 పుట్టిన బైబిల్లోనే రాయబడి లేదు కనుక ఆయన అడిగిండు అనుకో, డిసెంబర్ 25వ రోజున నువ్వు బర్త్డే ఎందుకు చెయ్యలేదు నాది, నువ్వు కేక్ ఎందుకు కట్ చేయలేదు అన్నాడు అనుకో. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఎక్కడన్నా ఒక లేఖనము ఉంటే నేను చేస్తుంటే ప్రభువా లేదు కదా అని అంటారా అనరా? మీరు అంటారా అనరా? లేకపోతే దేవుడు కదా ఇక ఎట్లా మనం మాట్లాడితే ఎట్టుంటుందని భయపడుకుంటారా? అంటారా అనరా? కాల్మతో బాగా తండ్రి అది ఎక్కడుందో చెప్తాను, నేను ఎన్నోసార్లు చూసిన, ఎడగనబడేది అంటమానమా? అడుగుతాడా మరి ఆయన? ఇది చెప్పరు మీరు. అడుగుతాడా? అడగడు. అక్కడ కూర్చున్నాయనే వాక్యం. యేసుప్రభువుకు వాక్యం అనే పేరు. ఆ వాక్య స్వరూపే అక్కడ జడ్జిమెంట్. ఆయన కూర్చుంటాడు. ప్రభువునందు ప్రియులారా, ఈ పాఠం బాగా జ్ఞాపకం పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి. మరి నేను చెప్పిన ఒక 5-10 నిమిషాలు అని చెప్పి కారులో వచ్చేటప్పుడు నిన్న కూడా బాగా అయిపోయింది.
అబ్బాయి అన్నాడు నిన్నట్లేక లేట్ అవుతుంది అంటే, కాదురా నాకు శాతం అయితే లేదు, నేను ఏం మాట్లాడేటట్లేను, 10-15 నిమిషాల కంటే ఎక్కువ నాతో అయ్యేటట్లేదంటే, నువ్వు అట్లే అంటావు కానీ కూర్చున్నాక వేరే నువ్వు అట్లే అంటావు కానీ కూర్చున్నాక వేరే అవుతుంది అని అన్నాడు. నన్ను నమ్ముతలేరు, అది నమ్ముట నీ వలనైతే నమ్మక ఇట్లా ఎక్కువైతుంది తప్ప తప్పేం లేదు. ఏదేమైనా ఏ స్థాయికి పోవాలి మనం? యేసు ప్రభు వారు ఏ స్థాయికి వెళ్ళాడో ఆ స్థాయికి వెళ్ళాలి. అన్ని విషయంలో ఆ క్రీస్తు వలె ఉండడానికి మనం ఎదగాలి, ఫలించాలి, అభివృద్ధి చెందాలి. ప్రతిరోజు క్రిస్మస్ పండగ మన జీవితంలో, మన బతుకులో మనం అనుభవించాలి. అటువంటి జ్ఞానమును ప్రత్యక్షత గల మనసు మనకందరికీ రికార్డ్ అవుతున్నటువంటి ఈ ఉపదేశం వినబోయే ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.